ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 40కి పైగా అనువాద చిత్రాలు విడుదలయ్యాయి. ఏ ఒక్కటి భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. కనీసం యావరేజ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు తక్కువే. తొలి అర్ధభాగంలో డబ్బింగ్ సినిమాలకు నిరాశ ఎదురైంది. హిస్టరీ అంటే ఎప్పుడు జరిగిందనేదా, ఎందుకు జరిగిందనేదా స్టూడెంట్ ఒక తేదీ కంఠస్థం చేసి చెప్పేస్తే తెలిసిపోతుందా? మొత్తం హిస్టరీ వచ్చేస్తుందా వాళ్ళకి? మీరు హిస్టరీ టీచరే కదా. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం మీకు తెలుసు, డేట్ మీకు తెలుసు. కానీ ఎందుకు విడిపోయింది, ఆ తర్వాత ఏమైంది చెప్పండి చూద్దాం. చెప్పండి మేడం, చెప్పండి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి చెప్పి మీ కంఠస్థం అయి ఉండాలిగా. చెప్పండి ఎందుకు జరిగింది, చెప్పండి చెప్పండి ఎందుకు జరిగింది. చదువులు జీవితానికి దారిని చూపాలే తప్ప భారంగా మారకూడదనే సందేశంతో ప్రకాష్ రాజ్ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం ధోని. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా బాగున్నా వసూళ్లు తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నాయి. సొంత ఊరు గంగపుత్రుల ద్వారా మంచి దర్శకుడిగా నిరూపించుకున్న సునీల్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన మరో చిత్రం ఓ రొమాంటిక్ క్రైమ్ కథ. గత 2 ప్రాజెక్టులు ఆర్థికంగా ఆదుకోకపోయినా తాజా ప్రాజెక్టు టేబుల్ ప్రాఫిట్ ను అందించింది. విడుదలైన తర్వాత అన్ని వర్గాల నుంచి మంచి చిత్రమనే పేరును సంపాదించుకుని విజయం దిశగా దూసుకుపోతోంది. సక్సెస్ లతో పాటు అంతకు మించిన ఫ్లాప్లను ఈ 6 నెలల్లోనే టాలీవుడ్ రుచి చూసింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు అపజయం పాలయ్యాయి. ముగ్గురు స్నేహితులు రవితేజ, గుణశేఖర్, వైవిఎస్ చౌదరి కలయికలో వచ్చిన నిప్పు, రానా నటించిన నా ఇష్టం ఇవన్నీ అనుకున్న విజయానికి చేరువు కాని సినిమాలు. పెద్ద సినిమాలతోనే ఫ్లాపుల పరంపర ఆగలేదు. తారకరత్న ఆశలు పెట్టుకున్న నందీశ్వరుడు, నరేష్, శర్వానంద్ నటించిన నువ్వా నేనా, సిద్ధార్థ్ లవ్ ఫెయిల్యూర్, తేజ ప్రేమకథ చిత్రం నీకు నాకు, ఆర్పి పట్నాయక్ ఫ్రెండ్స్ బుక్, మనోజ్ మిస్టర్ నూకయ్య ఇలా చాలా సినిమాలు అపజయాల బాట పట్టాయి. నోటు అయ్య బాబోయ్ చాలా గ్రేటు, దీని వల్లే ఏ మనిషికైనా గుండె పోటు బెన్ను పోటు, డబ్బుందంటే వేసేయొచ్చు గాల్లో ఫ్లైట్, డబ్బే కానీ లేకపోతే లైఫ్ టైట్, డబ్బుంటేనే వాళ్ళు వీళ్ళు నీతో జట్టు, అడలేకపోతే లవ్వులెవరు అన్ని కట్టు. టాలీవుడ్ లో మునిపెన్నడూ లేనంతగా పరాభవాన్ని రుచి చూశాయి అనువాద చిత్రాలు. ఇంగ్లీష్, హిందీ, తమిళం ఇలా వివిధ భాషలకు చెందిన 40కి పైగా సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. వీటిలో టైటానిక్ 3D, MBI సినిమాలు మాత్రమే మల్టీప్లెక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన రౌద్రం, మల్లిగాడు, స్నేహితుడు, ఏకవీర వంటి చిత్రాలన్నీ పరాజయాన్ని మూటకట్టుకున్నాయి. నడిచే నన్ను నింగికి చేచే నా సానువేనా, సొగసులతో నన్నే కూల్చి నవ్వే తుఫానా. చలన చిత్రంలోని మొదటి అర్ధభాగమే కీలకమంటారు. ఇంటర్వెల్ వరకు సినిమా వినోదాన్ని పంచితే హిట్ కిందే లెక్క. ఇలా చూస్తే టాలీవుడ్ కు 2012 తొలి అర్ధభాగం యావరేజ్ గానే మిగిలింది. కొత్తదనం అంటే దూరంగా